ఆయిల్ వేస్తేనే కూర రుచి అనుకుంటారు కదా, కానీ ఆయిల్ లేకుండా కూడా రుచిగా కూరలు చేసుకోవచ్చు. దీంట్లోకి ఆయిల్ అనేది అవసరం లేదు, కానీ నేను కరివేపాకు వేయించుకోవడానికి ఒక స్పూన్ మాత్రమే వాడాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం కాలీఫ్లవర్, క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. దీంతోపాటు ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలను కూడా వేసి గిన్నెను పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, క్యారెట్ని కూడా చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసి ఈ 2 గిన్నెలని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. విజిల్స్ వచ్చాక చూడండి, ఇలాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలని, టమాటాలని ఉన్న గిన్నెని తీసి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. మనం ఈ ఉల్లిపాయలు, టమాటాలు తీసాక గిన్నెలో చివరగా కొన్ని వాటర్ ఉంటాయి. ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న బాండీ తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకోండి. మీకు ఈ నూనె కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేయించడం కోసమని వేశాను. తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి 2 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ వేయించుకోండి. ఈ మసాలాలన్నీ బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక 5 మినిట్స్ వరకు పడుతుంది. టమాటా, ఉల్లిపాయ ఉడికించుకున్నాం కాబట్టి ముందే, అందుకే ఈ పేస్ట్ త్వరగా అయిపోయింది. అదే పచ్చి టమాటాలు వేస్తే చాలా టైం పడుతుంది. మనము ఇలా కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ను కూడా యాడ్ చేసేయండి. చాలామంది పిల్లలు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వస్తే ఏరి పక్కన పెట్టేస్తారు కదా. ఈ రెసిపీలో ఆ ఛాన్సే లేదనమాట. గ్రేవీ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక బౌల్లో ఉడికించుకున్న కూరగాయలని వేసేయండి. ఈ కూరగాయ ముక్కల్ని గ్రేవీతో పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ముందే వాటర్ పోయొద్దు. ఇలా బాగా మిక్స్ చేసి 1 మినిట్ కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. కాలీఫ్లవరు, క్యారెట్తోనే కాకుండా బఠానీలు, బంగాళదుంపలు, పన్నీరు, మునక్కాయలు, బెండకాయలు ఇలా మీకు నచ్చిన ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇంకా హెల్తీగా తినాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో పెట్టుకొని నీళ్లు పోసుకొని ఈ గిన్నెల్ని దాంట్లో పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే గ్యాస్, టైము ఎక్కువ పట్టవన్నమాట. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసి దించేయండి. అంతేనండి. ఈ కర్రీ పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, ఈవెన్ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో రాజ్మాని, కాబూలీ శనగల్ని, మంచి శనగల్ని కూడా ఒకేసారి ఉడకపెట్టుకొని ఇలాగ గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రాసెస్ ఈజీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.